హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. డిఏ 3.64% మరో 2 డిఏ పెంపుపై కీలక నిర్ణయం. తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గతంలో ఒక తీపి శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% డిఏను త్వరలో విడుదల చేస్తున్నామని అయితే మనకు ఆమోద ముద్ర అయితే వేయడం జరిగింది. మరి దీనిపై ప్రభుత్వం అయితే ఏం చెప్తుందో మనం అందరం కూడా వేచి చూడాలి. అయితే దీనికి సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి, అదేవిధంగా డైలీ అప్డేట్, అదేవిధంగా తెలంగాణ 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో 6 గంటలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా డైలీ అప్డేట్ అనేది మీకు మన ఛానల్లో అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నాయి. ఈ వివరాలను పరిశీలించినట్లయితే డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ప్రభుత్వం అయితే 3 నుండి 6.4% పెంచడం జరిగింది. దీన్ని మరో 2 డిఏను పెంపుపై అయితే కసరత్తులు అయితే చేయడం జరుగుతుంది. క్యాబినెట్ భేటీ అనేది గతంలో చూసుకున్నట్లయితే జూన్ 5వ తారీఖున పెట్టడం జరిగింది. మళ్ళీ త్వరలోనే క్యాబినెట్ భేటీ పెట్టి 2వ డిఏను కూడా తక్షణం విడుదల చేయడానికి కూడా సీఎం గారు అధికారులతో అయితే చర్చించడం జరుగుతుంది. దీనిపై మరి సానుకూలంగా స్పందించిన సీఎం గారు అయితే త్వరలోనే మరొక డిఏను విడుదల చేస్తున్నామని అయితే అధికారికంగా అయితే ప్రకటన చేయాల్సి ఉంది. మరి ఉద్యోగ సంఘాల నుంచి అడిగిన ప్రశ్నలకు, అదేవిధంగా పెండింగ్లో ఉన్న బిల్స్ ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్న బిల్స్ అన్నీ కూడా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అన్నీ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం అయితే ఈ విధంగా స్పందిస్తుందా మనం అందరం కూడా వేచి చూడాలి. మరో 2 డిఏ పెంపు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్న వెంబడే మీకు వీడియో అనేది చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం అయితే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ ఇన్ఫర్మేషన్ అనుగుణంగా మీకు అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీళ్ళని త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.